ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి భాగవత నవనీతం 25వ భాగం 1-7-25 దశమ స్కంధంలో ఉన్న కృష్ణ లీల బ్రహ్మకి బుద్ధి చెప్పడం, బ్రహ్మ సుదీర్ఘమైన ఉపనిషత్తు లాంటి స్తోత్రాలు చేయటం మనం నిన్నంతా చెప్పాం. సంస్కృతం, తెలుగు పౌతన గారి మధ్య. ఇప్పుడు కృష్ణ లీలా విలాసం. బ్రహ్మగారు తమల్ని మాయ చేసి దాచిపెట్టి ఒక ఏడాది కాలం గోపాలకులకు ఒక క్షణంగానే అయిపోయి తాను నిర్మించిన ఆట బొమ్మల వంటి వాళ్ళందరినీ మళ్ళీ కన్నయ్య తనలో కలిపేసుకున్నాడు. గొల్ల పిల్లలు మునపటిలాగా కన్నయ్యతో కలిసి ఏం జరిగిందో తెలియని వాళ్ళై హాయిగా ఆడుకుంటారు. అంతా కలుసుకొని మళ్ళీ సంధి భోజనాల విందులు సరసంగా సాగించారు. కృష్ణుడు వాడి కొండ చిలువ చర్మాన్ని చూపించి అబ్బురపరిచారు. మెల్లగా ఆవులను దూడలను తోలుకొని పిల్లలంతా ఇళ్లకు చేరారు. యాదవ కుమారులంతా తమ తమ ఇళ్లల్లో కొండ చిలువ తమ్ము మింగిన సంగతి, బాలకృష్ణుడు కాపాడిన సంగతి తెలియచేశారు. పరీక్షన్ మహారాజు ఒక అనుమానం కలిగి శ్రీ శుకులను ఇలా అడిగారు, మహాత్మా, ఆ గొల్ల పిల్లలను కనిపించిన తల్లిదండ్రుల కంటే కన్నయ్య అంత ప్రేమ పాత్రుడు ఎలా అయ్యాడయ్యా? అప్పుడు శుక మహర్షి ఇలా అంటుంది, అఖిల జంతువులకు ఆత్మవల్లభుడైన భంగి బిడ్డలు, ఇండ్లు, పసిడి మొదలు వస్తువులెవ్వియు వల్లభంబులు కావు. సకలాత్మకుండైన జరజనేత్రుడు అఖిల జంతువులకు ఆత్మ కావున ఘోషవాసులకెల్లన్ వల్లభత్వమున మిక్కిలి యొప్పే 3 లోకముల హితము సేయగ జలజేక్షణుండు మాయతోడ మూర్తిమంతుడై ఒప్పారు గలడు అతండు నిఖిల గుణములను భవతి ధాతువెట్లు భవార్థమై సర్వధాతు గణమునందు తనరును ఎట్లు. రాజా, మెలకువతో ఆలోచిస్తే, గమనిస్తే సృష్టిలో సర్వ ప్రాణులకు అన్నిటికంటే అత్యంత ప్రియమైంది తాను. దాని ముందు బిడ్డలు, ఇళ్ళు, వాకిళ్ళు, వస్తువులు, వాహనాలు అన్నీ దిగదుడు. ఇంకా శ్రీహరి సకల ప్రాణులకు ఆత్మ అయ్యా. కాబట్టి గొల్ల పిల్లలకు అతని తరువాతనే అందరూ. కాబట్టి ఆ పద్మనయను 3 లోకాలకు మేలు చేయగోరి మాయను ఆసరాగా చేసుకొని ఒక ఆకారాన్ని ధరి దిగి కిందకి వచ్చాడు భూమి. అతడు సర్వప్రాణుల లోపల బయట అంతటా నిండి ఉంటాడు. సంస్కృతంలో భూ అనే ధాతువు అంటే ఉండటం అనే అర్థం. భవతి అంటే అది ధాతు. దాన్ని అన్ని ధాతువులకు సంబంధించిన వ్యవహారం కనుక ఆ విధంగా కృష్ణుడు అన్నింటిలో ఆత్మ అయి ఉన్నాడు కనుక అన్నిటికంటే అందరికంటే ప్రియుడవుతాడు. ఆయన పాదాలు ఒక నావ. దాన్ని పొంది భక్తులు సంసారమని సముద్రం దాటుతారు. వాళ్ళకి ఆపద రెండవ అమృత పదమే పొందు. ఈ అఘాసురుణ్ణి చంపి కృష్ణుడు ఆత్మీయతతో చల్ది విందుడు చేసిన కథ చదివిన విన్నవాళ్ళకి అన్ని కోరికలు నెరవేర్తాయని ఫలశ్రుతి. బాలుర వనవిగా ఒకనాడు తెల్లారిన వెంటనే గోపబాల నాయకు పిల్లలనందరినీ కలుపుకొని
అన్నతో పాటు వనానికి బయలుదేరి పోతూ పోతూ ఒక దగ్గర ఫలవృక్షాలను బలరాముడికి చూపుతూ శాఖాపుష్పఫల ప్రభారణ తలై చర్చించియో దేవ మా కాసాకిత్వంబు హరింపు మంచు సుఖభాటం నీకెరింగించుతున్ శాఖాహస్తముల ప్రసూన ఫలములు సక్కం సమర్పించుతున్ శాఖిశ్రేణులు నీ పదాబ్జములకు భోజనం మృక్కిడించుచితే అన్న. అన్నయ్య బలరామ చూడవయ్య, ఈ చెట్లన్నీ కొమ్మలకు రెమ్మలకు పూలకు పళ్ళకు అతి కష్టంతో బరువు మోయలేక నేల దాకా బరువుతో వంగిపోయి వాటిలో అవి కూడబడుకొని నీ పాదాల మీద పడి దేవా మా చెట్టుతనం పోగొట్టు మహానుభావ అని ప్రార్థిస్తూ తమ పండ్లను పువ్వులను నీకు నైవేద్యంగా సమర్పించుకుంటున్నాయి, నీకు మొక్కుతున్నాయన్నా అన్న. నిఖిల పావనమైన నీ కీర్తి బాడుచు నీ తుమ్మెదరు వెంట ఏగుదెంచు. ఈ తుమ్మెద అడవిలో గూఢుండవైన ఈశుండవని ముసరి కొల్వగ వచ్చే మునిగణము నీలాంబరముతోడని జీమూతమువని నీలకంఠంబులాడతొడగి ప్రియముతో చూచు గోపికల చందమ్మున నిన్ను చూచెనది హరిణీ చయంబు. నీవు విందవను నిర్మల సూక్తులు పలుకుతున్న విదట పరభృతములు నేడు విపిన చెరులు నీవు విచేసిన ధన్యులైరిగాదే తలచి చూడ. అన్నా బలరామ చూడు, నీ కీర్తి సర్వస్వాన్ని పావనం చేస్తుందని ప్రకటిస్తూ తుమ్మెదరు మనోహరంగా నాదం చేస్తూ నీ వెంట వస్తుంది. అడవిలో గుట్టుగా తిరుగుతున్న పరమాత్ముడవని కనిపెట్టి ముళ్ళు గుంపులుగా నిన్ను కొలవటానికి వస్తున్నావనియా. వర్ణం వస్త్రం కట్టుకొని తిరుగుతూ ఉంటే నువ్వు కారు మబ్బు అనుకొని నెమళ్ళు నాట్యం చేసి మురిసిపోతున్నాయన్నా. ప్రియంతో నిన్ను చూసి పరవశించిపోయే గోపికలలాగా ఆడలేడు రెప్ప వేయకుండా నిన్ను గుడ్డప్పగించి చూస్తున్నా. కోకిలలు మా ఇళ్లకు గొప్ప అతిథి వచ్చాడని ఆనందిస్తూ కమ్మని కూతలతో అంటే రవాలతో నీకు స్వాగతం పలుకు. వనంలో తిరుగాడే ప్రాణులన్నీ బలరామ నీ రాకవల ధన్యమైపోయాయని అవి మురిసిపోతున్నాయ్యా. నీ పాదములు సోకి నేడు వీరు తృణపుంజములతో భూమి పుణ్యమయ్యే. నీ నఖంబులు దాటి నేడు నానాలతాతరు సంఘమ్ములు కృతార్థంబులై నీ కృపా దృష్టిచే నేడు నదీ శైల ఖగమృగంబులు దివ్య కాంతి చెందే. నీ పెన్నురము మోవ నేడు గోపాంగన జనముల పుట్టు సఫలమయ్యే అని అరణ్య భూమి అంకించి పశువులను మిత్రజనుడు తాను మేపుచుండి నదినలోచనుండు నదులందు గిరుడందు సంతసంబు మెరయ సంచరించు. అన్నా నీ పాదాలు తాకటంచే ఈ పొదలు పచ్చిక బయలు కల నేల పులకించిపోతా. నీ గోళ్ళు తాకటంచే పూల తీగలు పండ్ల చెట్లు కృతార్థాలై నీవు కృపతో కళ్ళు విప్పారజేసి చూస్తుంటే నదులకు కొండలకు దివ్య కాంతి వచ్చిందయ్యా. నీ విశాలమైన రొమ్ము కౌగలించుకొని గోపాలకు వల్లభామలు జన్మని సాఫల్యం పొందారు అని అందతో హాయిగా ముచ్చటలాడుతూ కన్నయ్య పశువులను మేపుతూ నదులలో కొండలలో ఎగురుతూ దుముకుతూ
గంతులు వేస్తూ సంచరి. ఒకచోట మత్తాడి యూధంబు జుమ్మని మ్రోయంగ జుమ్మని మ్రోయుతు. ఒకచోట కలహంస యూధంబు కూడి క్రేంకృతులు సేయంక క్రేంకృతులు సే. ఒకచోట మదకేకి యూధంబులాడంగ అస్తాభ్యములు త్రిప్పి ఆడద్దడు. ఒకచోట వనగజ యూధంబు నడవంగ నయముతో మెల్లన నడవదు. క్రౌంచ చక్ర ముఖర ఖగములొక్కొక్క చోట పలుకవాని ఎట్ల పలుకు గదిసి. పులు సింహముల పొడగని ఒక చోట పరచు మృగములందు సరసు గూడి. పూదేనలు త్రావి వడలు ఎరగకుండా ఊగిపోయే తొమ్మెదల గుంపులు చుమ్మంటూ నాదం చేస్తుంటే కృష్ణుడు అచ్చు వాటిలాగానే ఝుమ్మంటూ నాదం చేస్తాడు. కలహంస కమనీయంగా క్రేంకారావాలు చేస్తుంటే ఆ మనోహర నాదాలను అనుకరిస్తుంది. మత్తెక్కిన నెమళ్ళ గుంపులు నాట్యమాడుతూ ఉంటే వాటికంటే అందంగా గంతులేస్తుంది. మదగజాలు మంద గమనంతో అడుగు తీసి అడుగు వేస్తుంటే ఆ నడక అందచందాలు అవి తన దగ్గరే నేర్చుకున్నాయా అన్నట్టు అడుగులేస్తున్నాయి. వింత వింత పక్షి కూతలన్నింటినీ అనుకరిస్తున్నాయి. పులులు సింహాలు పురుగులు తీస్తుంటే వాటిని తరుముకుంటూ పరుగులు తీస్తుంటే వాటిని తరుముకుంటూ తాను కూడా వాటితో కలిసిపో. ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు శర్మగా. కృష్ణుడి సర్వాత్మకత్వం ఇందులో చక్కని స్వభావోక్తుల తెలుగు జాతికి అందించారు పోతన గారు అని వ్యాఖ్య. రా పూర్ణ చంద్రిక రా గౌతమీ గంగ రమ్ము భాగీరథ రాజతనయ రా సుధా జలరాశ్ రా మేఘబాలిక్ రమ్ము చింతామణి రమ్ము స్వరభ రా మనోహారి రా సర్వమంగళ రా భారతీదేవి రా ధరిత్రి రా శ్రీ మహాలక్ష్మి రా మందమారు రమ్ము మందాకి రా శుభాన్ అరుతు మరియు ఆఖ్యలు గల గోవు. ఆఖ్యలు అంటే పేర్లు గల గోవు అడవిలోన దూరమందు మేయ ఘన గభీర భాష కడు గొప్ప చేరు ఆ భీర జనులు ఒగడ వెంపు నెగడ. గోపాలకృష్ణయ్య ఆవుల తల్లులకు అద్భుతమైన పేర్లు పెట్టి ఆవులనే తల్లుల అద్భుతమైన పేర్లు పెట్టి అవి దగ్గరకు వచ్చినప్పుడు హక్కున చేర్చుకుంటూ ఉంటా. సర్వభూతదయమూర్తి భవించిన స్వామి కృష్ణ కనుక ఒక్కొక్కదానికి ఒక్కొక్క పేరు. పూర్ణచంద్రిక, గౌతమి గంగ, భాగీరథరాజతనయ, సుధా జలరాశి, మేఘబాలిక్, చింతామణి, స్వరభి, మనోహారిణి, సర్వమంగళ, భారతీదేవి, ధరిత్రి, శ్రీ మహాలక్ష్మి, మందమారుతి, మందాగి, శుభాంగి అలా వాటి పేర్లు పెట్టారు. వేదాంత వీధుల విహరించు విన్నాని విహరించు కాంతార వీధులందు హనిరాజు శయ్యపై పవడించు సుఖభోగి పల్లవ శయ్యల పవ్వడించు గురు యోగి మానస గుహల కృమ్మరు నదీంద్ర గుహలలోను గమలతోడ వెనగి కడుడయ్యు చతురుడు అభీరజనుల తోడ పెనగిడయ్యు అఖిల లోకములకు ఆశ్రయుండగు ధీరుడు అలసి తరుల నీడ ఆశ్రయించు యాగ భాగ చయం ఆహరించు మహాత్ముడు అడవిలోని ఫలములు ఆహరించు. పరమాత్ముడు పసిపాపడై తిరుగుతూ ఉంటే కనుగొని జనులంతా ఆనంద సాగరంతో మునక్కలు వేస్తారు.
వేదాంత వీధులలో ఎక్కడో ఎవరికి అందనంత ఎత్తు విహరించే స్వామి అడవి దారులలో తిరుగుతూ ఆడుకుంటున్నారు. కాలి కడలిలు శేషతల్పాన్ యోగ నిద్రలో ఉండే ప్రభు చిగుళ్ళ పాన్పుల మీద శయనిస్తారు. గొప్ప యోగుల మనస్సు గుహలు గుట్టుగా సంచరించే మేటి కొండ గుహలలో తిరిగాడుతూ మురిసిపో లక్ష్మీదేవితో నిరంతరం ఆడుకొని ఆనందించే స్వామి గొల్లభామలతో గొల్లపిల్లలతో ఆడి ఆడి సొలసి కులుకు తీస్తారు. సర్వానికి ఆశ్రయమైన భగవంతు చెట్ల నీడను ఆశ్రయించి పవిత్రమైనటువంటి హోమ భాగాలు పుచ్చుకొనే స్వామి అడవిలోని చెట్ల పండు తనంతట తాను కోసుకు తింటాడు. అలసినతో కొందరతి మోదమున వీపు లెక్కించుకొని పోను రేపు మెరసి సొలసి నిద్రించినతో నూరు తల్పంబులుడుదురు కొందరు హితవు కలిగి చమరించి ఉన్నతో చిగురుటాకుల కొండ రొయ్యన విసరుడు వృత్సగి దవ్వేగి నిలుతుతో తడయక కొందరు పదములొత్తుదురు. అతి బాంధవమును గోపవరుడు మరియు కొందరు ప్రియమును మాధవునకు పెక్కు మార్గముల పనులు చేసిరి ఎల్ల భవముల చేసిన పాప సంశయములు భస్మములుగా కన్నయ్య ఒక్కొక్కప్పుడు అలసిపోతున్నట్టు అభినయిస్తారు. ఆయన కలిసి ఇప్పుడు చెలికండ్రు అతన్ని మీద ఎక్కించుకుపోవటానికి పోటీ పడ సొలసి నిద్రపోతూ ఉంటాడు. గోపబాలులు తమ పొడిలో పెట్టుకొని జోకొడుతూ ఉంటారు. మొగం మీద చిరుచెమట బిందువులు కనబడితే చిగురుటాకుల వీవనలతో విసురుతారు. ఆటగా బాగా దూరం పోయి నిలుచుంటే స్నేహంతో పరిగెత్తుకుంటూ పోయి కాళ్ళొత్తుతారు. ఈ విధంగా గోపబాలురంతా ఏదో ఒక విధమైన సేవ చేసి ఎన్ని జన్మల నుండో వచ్చి పడిన పాపపు రాశులన్నిటినీ భస్మం చేసేస్తూ ఉంటారు. ధేనుకాసుర వధ ఇవాళ. ఒకనాడు శ్రీరాముడనే గోపబాలు బాలకృష్ణులతో ఇలా అన్నారు, రామన్న కృష్ణన్న, అదిగో చాలా దూరంగా ఒక తాటి తోపుందయ్యా. ఆ చెట్లకు గొప్పగా పళ్ళు పడుతూ ఉన్నాయి. ఒకదాని వెనక ఒకటి రాలుతున్నాయి మన కోసం. అయినా ఎంత ధైర్యం ఉన్న వాళ్ళైనా అక్కడికి పోరు. అక్కడ ధేనుకుడనే రాక్షసు ఉన్నాడు. వాడు గొప్ప వీరుడట, గాడిదలాగా ఉంటాడుట. వాడి చుట్టాలు కూడా అటువంటి వాళ్ళేట. ఆ ఛాయలకు ఎవరైనా వెళ్ళారో లటుక్కున పట్టేసి పొట్టలో పెట్టుకుంటారు. అయినా ఆ తాటి తోపులో పండ్ల రుచే వేరురా, నోరీరు పోతూ ఉందిరా కన్నయ్య, అవి తినాలనుందయ్యా. రాక్షసుల భయం ఏమైనా లేని మీరు వస్తే అంటే నువ్వు అన్నయ్య ఆ పళ్ళు హాయిగా తినాలనిపిస్తావు. విన్న కృష్ణయ్య అన్నయ్యలు అక్కడికి పోవాలనే ఉగలాటంతో వెనువెంటనే పంచలెగగట్టి పరుగులు తీసి బలరాముడు తాటి చెట్టు మొదళ్ళు పట్టుకొని ఊపి ఊపి వదిలా. పండ్లు జల రాలి పడ్డ. ఆ తప్పుడు వినగానే గార్ధభాసులకు గుండెలు గుబులు బయలు. పదవిక్షేపములను సవృక్షధరణీ భాగంబు గంపింపగా రథములు దీటుచు కత్తిరించిన చెవులు రాజిల్ల వాలం భిప్రదమై పూలగ గవరంగున సముద్దీపించి గోపాలకులు బెదరన్ రాముని రొమ్ము దన్ని వెనుకై బీరంబు తోరంబుగా అడుగు తీసి అడుగు వేస్తుంటే
నేల దద్దరిల్లిపోతుంది, చెట్టు అల్లల్లాడిపోతుంది, పళ్ళు పట్ట పట్ట కొరుకుతుంది, కత్తిరించిన చెవులు వింతగా కనపడుతుంది, తోక ఊగిపోతూ ఉంటే చూసేవాళ్ళ గుండెలే పగిలిపోతుంది. గార్ధగుడి ఆ ఆర్భాటానికి గొల్ల పిల్లలు హడలిపోయారు. ఒక్క పెట్టున వచ్చి వాడు వెనకకు తిరిగి బలరాముడి రొమ్ము మీద ఎగిరి తన్నారు. నోటితో కరవబోయాడు. పట్టు దొరక చొర చొర చూస్తూ కాళ్ళకు ఫెడీ ఫెడీ తన్నారు. అప్పుడు బలభద్రు ఆ గాడిద రక్కసుడి 4 కాళ్ళు కలిపి ఒడుపుగా పట్టుకొని అది కూడా ఒక్క చేతితో గిలగిలా తిప్పి నేలకేసి కొట్టేసి ఆ దెబ్బకు వాడు గిలగిలా కొట్టుకు చచ్చి పడిపో. కసిదీరక బలరాముడు ఒక్కొక్క తాటి చెట్టు పెగలించి మరొక చెట్టుపై వేసి ఎక్కువ చెట్లను పడగొట్టేశారు. వస్త్రంలో దారపు పోగులులా విశ్వమంతా తనలో ఉన్న పరమేశ్వరుడికి ఈ రాక్షసు ఒక లెక్క. వాడి డొక్క చీల్చి బలరాముడు విసరివేయగా వాడి చుట్టాలు గాడిదలై బలరాముడి మీదకి దూసుకొచ్చి రామయ్య కృష్ణయ్య వాళ్ళ వెనక కాళ్ళు పట్టుకొని తాటి చెట్లకు వేసి కొట్టారు. అవి పండ్ల గుత్తుల మీద పడి పండ్లతో పాటు నేలపై రాలిపడ్డారు. గొప్ప బాలకులంతా ఎగురుతూ గంతులేస్తూ ఒగిపోతూ సోలిపోతూ రకరకాల ఫలాలు కడుపారా తిన్నారు జుర్రుకు. ఆ దృశ్యం చూసిన దేవత ఆనందంతో వారిపై పుష్పవృష్టి కురిపించి చెలికాండ్రు కేరింతలు కొడుతూ వెనుక సాగి వస్తుండగా రామకృష్ణ ఆలమందరం తోలుకొని మందకు చేరు. గోపదరేణు సంకలిత కుంతల బద్ధమయూరపించు ఉద్దీపిత మందహాస శుభవృష్టి లసన్ముఖు నవ్య పుష్పమాలా పరిపూర్ణ గోపజనలాలిత వేణురవాభిరామ్. ఆ గోపకుమారుని కని గోపసుతులు నయనోత్సవంబుగా మళ్ళ గోపదరేణు సంకలిత కుంతల బద్ధ మయూరపించు ఉద్దీపిత మందహాస శుభవృష్టి లసన్ముఖు నవ్య పుష్పమాలా పరిపూర్ణ గోపజనలాలిత వేణురవాభిరామ్. ఆ గోపకుమారుని కనిది గోపసుతులు నయనోత్సవంబుల. మందలోని గొల్లభామలంతా కృష్ణమూర్తిని రెప్పవాల్చకుండా చూశారు. ఎంత ఉప్పుల కుప్పగా ఉన్నాడు. ఆవుల కాలిగిట్టల తాకిడికి లేచిన ధూళి కణాలు జుట్టు చివళ్ళలో మెరుస్తూ కనిపిస్తుంది. దానికి తోడు రంగురంగుల నెమలి కన్నులు మరింతగా వెలిగిపోతాయి. మొహం చిరునవ్వుతో, కళ్ళు కాంతి పుంజంతో దేదీప్యమానంగా ప్రకాశిస్తాయి. ఒంటి నిండా పూలమాల కాంతులను విరజిమ్ముతాయి. మొరలి పరమహంస మోహనంగా మోగుతోంది. ఆ దర్శనమే దర్శనం, అంతకు మించిన దర్శనం లేదన్నట్టు గోపభామలంతా కన్నార్పకుండా కన్నయ్యను చూస్తూ ఆనంద అమృతంలో మొలలాడుతున్నారు. అమ్మలు ఆదరంతో అందరినీ హక్కులకు ఒత్తుకొని దీవించుకొని నీళ్లు పోసి తడి తుడిచి ఉతికిన వస్త్రాలు కట్టబెట్టి బొజ్జల నిండా బువ్వలు పెట్టి సజ్జల మీద పడుకోబెట్టి రేపు కాళీయ మర్దన లీల ఎలా జరిగిందో చూద్దాం.